కాలేజ్ జంక్షన్ సార్ ఇది. సో ఇక్కడ నుంచి 100 మీటర్ల వెనకాల అప్రోచ్ స్టార్ట్ అవుతుంది మనకి. ఈ సర్కిల్ దాటిన 100 మీటర్ల నుంచి మన అప్రోచ్ స్టార్ట్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ జీజీహెచ్ దగ్గర ఒక అండర్ పాస్ ఇచ్చాం మనము. ఇక్కడ నుంచి వైడాక్స్ స్టార్ట్ అవుతాయి. పోలీస్ ఇన్స్పెక్షన్ బంగ్లా నుంచి మన వైడాక్స్ స్టార్ట్ అవుతాయి సార్. తర్వాత ఇక్కడ వచ్చేసి 9th లైన్ దగ్గర బండి క్లోజ్ అయిపోతుంది, ర్యాంప్ డౌన్ అయిపోతుంది కంప్లీట్గా. తర్వాత అండర్ పాస్ వచ్చేసి రండల్పేట 4th లైన్కి ఒకటి ఇచ్చాము 18 మీటర్స్తో. తర్వాత 5th లైన్కి ఒకటి ఇచ్చాము 14 మీటర్స్తో ఇచ్చాము అండర్ పాస్. అండర్ పాస్ అంటే ఫస్ట్ లైన్కి అవతలకి ఇవతలకి కనెక్షన్ లేదు, వైడాక్స్ ఉన్నాయి కదా సార్. సో వైడాక్ల కింద నుంచి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఇవన్నీ వైడాక్స్ సార్. ఇక్కడ అంతా ఓపెనింగ్ ఉంటుంది కింద అంతా. సో ఎక్కడైతే ఆరి వాళ్ళు ఉందో ఆ మధ్యలో ఇచ్చాము. యా ఓకే ఇది కిలోమీటర్ బ్రిడ్జ్ ఒక పేపర్లో చూపించేసరికి మీకు స్టీప్ అలా అనిపిస్తాయి కానీ సైడ్లో అలా ఉండదు సార్. సో జిల్లాలో మనకి చాలా 50 years 60 years నుంచి ఉన్నప్పటికీ మనకు ఒక బాటిల్ నెక్ లాగా తయారవడంతో మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు, కేంద్ర ప్రభుత్వము, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి ఇక్కడ ఒక ఆర్ఓబి కట్టడానికి 98 crores శాంక్షన్ అనేది చేయడం జరిగింది. సో దీంట్లో మన అందరికీ కూడా తెలుసు, ఇది మనకి ఇక్కడ యూనియన్ మినిస్టర్ గారు, ఇక్కడ ఎంపీ గారు ఆయన ఫాలో అప్ చేయడంతో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా త్వరగా శాంక్షన్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని పాయింట్స్, ఎందుకంటే మనకి ప్రజలకి కానీ అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ వరకు మనం విడిగా 2-3 సార్లు మీటింగ్స్ చేసినప్పటికీ కూడా ల్యాండ్ ఓనర్స్కి కానీ ఇన్ జనరల్ పబ్లిక్ కానీ ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని డౌట్స్, అపోహాలు అందరికీ కూడా ఉన్నట్టున్నాయి. సో మనము అంటే మన సైడ్ నుంచి అంటే ఆల్ యాంగిల్స్ కన్సిడర్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్టు, ఈ ప్రపోజల్ ముందుకెళ్తుంది అనేది కూడా మీ అందరికీ చెప్తున్నాను. సో ఫస్ట్ చూస్తే మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్ఓబి జస్ట్ 2 lane ఆర్ఓబి. అండ్ ఇప్పుడు ఉన్న వెహికులర్ ట్రాఫిక్ చూసుకున్నట్లయితే మనకి యాజ్ పర్ రైల్వే నార్మ్స్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఓబి. ఆర్ఓబి కూడా 4 lane ఆర్ఓబి. యాక్చువల్లీ చూస్తే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఈవెన్ ఫర్ 6 lane ఆర్ఓబి. బట్ మనకి సిటీలో 4 lane ఆర్ఓబికే ఆల్మోస్ట్ 134 స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇంకా పెద్దగా చేయాలంటే ఇబ్బంది అని మనము 4 lane ఆర్ఓబికి లిమిట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ సర్వీస్ రోడ్. సో మనకి టోటల్ లెంత్ ఆఫ్ ఆర్ఓబి మనకి బ్రిడ్జ్ పోర్షన్ కానీ బోత్ సైడ్స్ అప్రోచెస్ కానీ అంతా కలిపితే 930 meters వస్తుంది. సో ఇట్ ఈస్ లెస్ దెన్ 1 kilometer, 930 meters వస్తుంది. అండ్ మనకి అండర్ పాస్ కూడా మనకి ఆపోజిట్ టు బ్రాడీపేట్ 4th లైను, అరుండాల్పేట్ 5th లైను అటువైపు ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ సైడ్ జీజీహెచ్ దగ్గర అండర్ పాస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఈ వర్క్ చూసినట్లయితే మనకి ఒరిజినల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ యాక్చువల్లీ అక్టోబర్లోనే రావడం జరిగింది, 16 October 2024. సబ్సిక్వెంట్లీ మనము వేరియస్ రివ్యూ మీటింగ్స్ కానీ స్టేక్ హోల్డర్ మీటింగ్స్ కానీ పెట్టుకుంటూ తర్వాత నెససరీ పర్మిషన్స్ ఆర్ఎండ్బి సైడ్ కానీ రైల్వే సైడ్ కానీ అన్ని ఫైనలైజ్ చేస్తూ డిపిఆర్ ఫైనలైజ్ చేస్తూ ఫైనలీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని 24th February అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది.
తర్వాత టెక్నికల్ శాంక్షన్ మనకి ఫిబ్రవరిలోనే వచ్చింది. తర్వాత టెండర్ అనేది మనము ఆల్రెడీ మార్చ్ 10వ తారీఖు పిలిచున్నాము. 28th లాస్ట్ డేట్. ఇద్దరు కూడా టెండర్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇంకా మనం అవార్డ్ చేయలేదు కానీ టెండరర్స్ అయితే రెడీగా ఉన్నారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఆర్ఓబి రిలేటెడ్ కొన్ని డౌట్స్ ఇష్యూస్ అందరూ కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే కొంతమంది సజెషన్ ఏమొస్తుంది అంటే ఆర్యూబీ చేయొచ్చు కదా, ఆర్ఓబి ఎందుకు చేయటం లేదు అనేది ఫస్ట్ పాయింట్ వస్తుంది. మనకి ఐడియలీ నంబర్ ఆఫ్ వెహికులర్ యూనిట్స్ని బట్టి నేను ముందే చెప్పినట్టు రైల్వేస్ వాళ్ళ దాంట్లో ఒక ఏదైనా లైన్ క్రాసింగ్, లెవెల్ క్రాసింగ్ ఉన్నప్పుడు ట్రాఫిక్ని బట్టి ఆర్యూబీ కానీ ఆర్ఓబీ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు రూరల్ ఏరియాస్లో చూస్తే చాలా రైల్వే క్రాసింగ్స్ క్లోజ్ చేసినప్పుడు జస్ట్ పంట పొలాలకి యాక్సెస్, కొన్ని విలేజెస్కి యాక్సెస్, ప్లస్ ట్రాక్టర్స్లో ఇట్లా పంట తీసుకెళ్ళడానికి యాక్సెస్, కాబట్టి ఆర్యూబీలు మ్యాక్సిమం మనం ప్రిఫర్ చేస్తాం. ఎక్కడన్నా ట్రాఫిక్ మూవ్మెంట్ ఇంకా ఎక్కువగా ఉంది అర్బన్ ఏరియాస్ ఇట్లాంటి చోట ఆర్ఓబీస్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో అవి రైల్వే నార్మ్స్. ఇది కాకుండా కొన్ని ప్లేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మన కంకర్గుంట గేట్ టైప్ చూసుకుంటే మల్టిపుల్ సైడ్స్లో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఒకే లొకేషన్లో ఆర్ఓబి, ఆర్యూబీ రెండు ప్రిఫర్ చేసే అవకాశం కూడా ఉంది. బట్ ట్రాఫిక్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని మనం పరిగణలో తీసుకోకుండా ఓన్లీ ఆర్యూబీ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ అనేది కాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వెహికులర్ ట్రాఫిక్ నంబర్స్ చూసుకుంటే ఖచ్చితంగా ఇట్ డిజర్వ్స్ అండ్ ఆర్ఓబి. రెండోది చూసుకుంటే మనకు ఆర్యూబీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక 5 meters డెప్త్ లోపలికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అండ్ వన్స్ ఆర్యూబీ చేశాక ఆర్ఓబీ చేయడం అనేది కొంచెం ఇంకా ఇట్ బికమ్స్ ఫర్దర్ ఛాలెంజింగ్. ఎందుకంటే ఆర్ఓబీకి మనము ఫౌండేషన్స్, పిల్లర్స్, ఫౌండేషన్స్, బ్రిడ్జ్కి వేయాల్సి వచ్చినప్పుడు ఆర్ఓబీ చేసి ఆర్యూబీ చేయడంలో ఆ ఏరియా డిస్టర్బ్ కాకుండా చూడొచ్చు. బట్ ఆర్యూబీ చేసి ఆర్ఓబీ చేసినప్పుడు ఎంతన్నా ఎక్స్కవేషన్స్, అదర్ వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మనకి ఎగ్జిక్యూషన్ స్టేజ్లో కూడా ఆ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది స్ట్రక్చరల్గా చూస్తే ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో మనము ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఈ ఆర్ఓబీ కంప్లీట్ చేసి ఈ సర్వీస్ రోడ్స్, ఈ అండర్ పాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసి ఇంకా కూడా మనకి వేరియస్ ఇప్పుడు జీజీహెచ్ సైడ్ కానీ, రైల్వే స్టేషన్ సైడ్ కానీ, ఈ సైడ్ వెళ్ళడానికి మెడికల్ కాలేజ్ సైడ్ కానీ వెళ్ళడానికి మనకి ట్రాఫిక్కి ఇంకా ఇబ్బంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆర్యూబీ కూడా వీ విల్ గెట్ ఇట్ శాంక్షన్, ఆర్యూబీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ అది ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ ఆపేసి అది చేయండి అనే ఆ వాదన సైంటిఫిక్గా కానీ ఇంకా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అండ్ అసెస్మెంట్ ప్రకారం కూడా కరెక్ట్ కాదు. సో అందరూ కూడా దయచేసి ప్రజలు కూడా దాన్ని గమనించాలి. రెండోది మనకి సర్వీస్ రోడ్స్ వెడల్పుగా కావాలి అని చెప్పడం జరిగింది. మనం ఇప్పుడే ఓవరాల్ రైట్ ఆఫ్ వే మొత్తం బ్రిడ్జ్, సర్వీస్ రోడ్స్ అంతా కలిపి వీఆర్ టేకింగ్ 120 feet. సో దీంట్లో మనం మ్యాక్సిమం బెస్ట్ పాసిబుల్ సర్వీస్ రోడ్ ఇవ్వగలిగింది 23 feet. కొంతమంది 30 feet ఇవ్వచ్చు కదా అనేది అడుగున్నారు. ఇట్ ఓన్లీ ఇన్వాల్వ్స్ మోర్ ల్యాండ్ అక్విజిషన్. సో మనమైతే ఇప్పుడు ఆల్రెడీ స్ట్రక్చర్స్ హెవీలీ కన్స్ట్రక్టెడ్ బిల్టప్ ఏరియాలో హై వాల్యూ స్ట్రక్చర్స్ అఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ముందే చెప్పినట్టు అవర్ ఎయిమ్ ఇస్ టు అంటే ఆప్టిమల్గా, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈస్ ద బెస్ట్ బట్ దిస్ ఈస్ ద ఆప్టిమమ్. అంటే ఒకవైపు అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ఓనర్స్, వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళ బిజినెసెస్ ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇంకొక వైపు మనము ఇది క్రూషియల్ 1 town 2 town క్రూషియల్ కనెక్టివిటీ కాబట్టి సిటీ గ్రో అవ్వడానికి, సిటీ ఫ్యూచర్ని, ట్రాఫిక్ని అంతా కూడా మైండ్లో పెట్టుకొని చేయాలి. సో రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి బెస్ట్ పాసిబుల్ ఆప్షన్నే మేము ప్రపోజ్ చేయడం జరిగింది. ఇంకా ఒకటి కొంచెం ప్రజల మధ్యలో డిస్కషన్ కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు రిప్రజెంటేషన్స్, రిక్వెస్ట్లు ఏమొస్తున్నాయంటే జంక్షన్ టు జంక్షన్ చేయొచ్చు కదా. మనకి ఏదైతే టీబీ కాలేజ్ ఆర్ హిందూ కాలేజ్ జంక్షన్ అంటారో అక్కడి నుంచి అవతల సైడ్ లక్ష్మీపురం రోడ్ జాయినింగ్ వరకు మనం ఏదైతే అమరావతి రోడ్కి టర్న్ చేస్తామో ఆ జంక్షన్ వరకు చేయొచ్చు కదా అనేది కూడా రిక్వైర్మెంట్ వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటంటే ఆ లాస్ట్ వరకు వెళ్ళకుండా, ఎందుకంటే లాస్ట్ వరకు వెళ్ళడం అనేది పెద్ద ఇష్యూ కాదు కానీ అక్కడ కూడా ఫర్దర్ ల్యాండ్ అక్విజిషన్ అనేది చేయాల్సి వస్తుంది. ఇన్ ద సెన్స్ అక్కడ కూడా మనము ఇంత పెద్ద ఫ్లైఓవర్ని తీసుకెళ్ళి కరెక్ట్గా సిగ్నల్లో కలిపినప్పుడు అక్కడ సిగ్నల్లో ఆల్రెడీ ఉన్న రోడ్స్ని దీన్ని అంతా ఫ్రీగా చేయాలంటే మనకి ఒక 50 meter రౌండ్ అబౌట్, అంటే మనము 50 meter రోటరీ అనేది డిజైన్ చేయాల్సి వస్తుంది, విచ్ ఇన్వాల్వ్స్ ఫర్దర్ అక్విజిషన్. సో నేను ముందే చెప్పాను కదా ప్రతి ఏరియాలో కూడా
మనకి వాట్ ఈస్ ద మినిమమ్ పాసిబుల్ ల్యాండ్ ఆర్ మినిమమ్ పాసిబుల్ డిస్కంఫర్ట్ విత్ విచ్ యూ కెన్ గెట్ మ్యాక్సిమమ్ అవుట్పుట్. సో ఆ పద్ధతిలో వెళ్ళడం జరిగింది. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ అవాయిడెడ్ దట్. అది డిస్కషన్ జరగకుండా అట్లా అయితే కాదు, బికాస్ మనకి ఇక్కడ స్టేక్ హోల్డర్ మీటింగ్స్లో ఏజెన్సీస్తో మల్టిపుల్ టైమ్స్ దిస్ డిస్కషన్ హ్యాపెండ్. బట్ టు అవాయిడ్ ఫర్దర్ అప్రోచ్ ఫ్రమ్ పబ్లిక్ ఇట్ వాజ్ డ్రాప్డ్. నెక్స్ట్ చాలామంది ఏంటంటే ఫ్లైఓవర్ లాగా ఆర్ఓబి హైట్ తగ్గించవచ్చు కదా అనేది ఒక డిస్కషన్ ఉంది. సో మీరు వైఆర్యూ పుట్టింగ్ ఇప్పుడు 9 meters హైట్ ఉందండి బ్రిడ్జ్ ప్రస్తుతం మన ప్రపోజల్లో. మీరు ఎందుకు అంత పెడుతున్నారు, తగ్గించవచ్చు కదా, ఎక్కడి నుంచి ఎక్కడ వేసినా ఒకటే కదా బ్రిడ్జ్, హైట్ 7 or 6 అట్లా పెట్టుకోవచ్చు కదా అనేది కూడా ఒక డిస్కషన్ వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి దిస్ ఈజ్ నాట్ ఎనీ రెగ్యులర్ బ్రిడ్జ్. కింద రైల్వే లైన్ ఉంది, రైల్వే లైన్ దాటాలి కాబట్టి. అండ్ మనకు తెలుసు ఇప్పుడు రైల్వేస్ అన్నీ కూడా దే రన్ ఆన్ ఎలక్ట్రిసిటీ. సో మనకి పైన లైన్స్ ఆ క్లియరెన్స్ అంతా చూసుకుంటే మినిమమ్ రిక్వైర్డ్ వర్టికల్ క్లియరెన్స్ 7 meters. సో దాన్ని దాటి వాళ్ళకు కూడా ఫర్దర్ ఎక్స్పాన్షన్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ మనది కూడా అంతా కన్సిడర్ చేసి మనం 9 meters విచ్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఆప్టిమల్ బేర్ మినిమమ్ పాసిబుల్లే ప్రపోజ్ చేయడం జరిగింది. సో అడిషనల్గా చాలామంది ఏంటంటే దాన్ని కూడా తగ్గించవచ్చు కదా అనే మాట వస్తుంది. బట్ ఇక్కడ సిన్స్ ఇట్ ఈస్ స్పెసిఫికలీ ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, కింద ఉన్న రైల్వే లైన్ సేఫ్టీ కన్సర్న్స్ కూడా తీసుకోవాలి కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకొనే డిజైన్ చేయడం జరిగింది. అండ్ గ్రేడియంట్ కూడా అంటే మీరు స్లోప్ ఇంకా కొంచెము తగ్గితే ల్యాండ్ అక్విజిషన్ తగ్గుతుందేమో అనేది కూడా ఒక వాదన వచ్చింది. సో అది కూడా మనం ఇప్పుడు ఇచ్చిన గ్రేడియంట్ దిస్ ఈజ్ మనకి బేసిక్లీ హైవే నార్మ్స్ ప్రకారము దిస్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ గ్రేడియంట్. సో 2.5 to 3.2 ఏరియాని బట్టి వస్తుంది. సో దట్ ఈస్ ద గ్రేడియంట్ ఆల్సో విచ్ వీ హ్యావ్ గివెన్. అండ్ మనము ఆబ్వియస్లీ ఇటువైపు అటువైపు ట్రాఫిక్ కూడా వెళ్ళడానికి కూడా అంటే బోత్ మెడికల్ కాలేజ్ సైడ్ టు జీజీహెచ్ సైడ్ అవతల కూడా లైక్ ఐ సెడ్ మనం అండర్ పాస్ ఇప్పుడు అరుండాల్పేట్ సైడ్ అయితే అరుండాల్పేట్ బ్రాడీపేట్ సైడ్ అయితే 18 meters అంటే 60 feet విత్ ఉన్న అండర్ పాస్ అనేది ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ మనకి జీజీహెచ్ సైడ్ కూడా 46 meters 14 meters విత్ ఉన్న అండర్ పాస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ఏరియాలో ఉన్న ఆల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అట్ ద సేమ్ టైం ముందే చెప్పినట్టు మనకి పబ్లిక్ స్ట్రక్చర్స్ కానీ ప్రైవేట్ స్ట్రక్చర్స్ కానీ ఎంత లీస్ట్ పాసిబుల్ ఆప్షన్ ఉందో అఫెక్ట్ అవ్వడానికి దాన్ని బట్టే డిసైడ్ చేయడం జరిగింది. అండ్ నేను ముందే చెప్పినట్టు మనకి అఫెక్టెడ్ స్ట్రక్చర్స్ ఆర్ 134 అండ్ దీంట్లో 99 పూర్తిగా ప్రైవేట్ స్ట్రక్చర్స్. సో ఈ ల్యాండ్ ఓనర్స్తో కూడా మనము గుంటూరు కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అట్లీస్ట్ 3 meetings చేయడం జరిగింది. రీసెంట్గా కూడా March 26 ఒక మీటింగ్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని సిమిలర్ క్వశ్చన్స్ వాళ్ళు రేస్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి మున్సిపల్ ద్వారా ఎందుకు మనం ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము, మీరు ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం చేయొచ్చు కదా అనేది. సో అది కూడా ల్యాండ్ ఓనర్స్కి క్లియర్గా మనకి ఇప్పుడు ఉన్న ఈ ఏదైతే టీడీఆర్ బాండ్స్ స్ట్రక్చర్ కాంపెన్సేషన్ మెథడ్లో వెళ్తే వాట్ ఈస్ ద ఓవరాల్ వాల్యూ ఆఫ్ కాంపెన్సేషన్ దట్ దే గెట్, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ పద్ధతిలో వెళ్తే వాట్ ఈస్ ద ప్రాబబుల్ కాంపెన్సేషన్ ఆర్ లైక్లీ కాంపెన్సేషన్. అండ్ ఈ రెండిట్లో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వాస్తవానికి మనకి ల్యాండ్ అక్విజిషన్లో స్లైట్లీ హయ్యర్ అని అనిపించినప్పటికీ, ఎందుకంటే చాలామంది అది కూడా తప్ప అనుకుంటున్నారు, మనం ల్యాండ్ అక్విజిషన్కి వెళ్తే 2.5 times వస్తుంది 3 times వస్తుంది ఇట్లా కూడా అనుకుంటున్నారు. బట్ మన చట్టంలో స్టేట్ గవర్నమెంట్ చట్టంలో ల్యాండ్ అక్విజిషన్ అర్బన్ ఏరియాలో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఓన్లీ 1. సో ల్యాండ్ వాల్యూ ప్లస్ 100% సొల్యూషన్ మాత్రమే వస్తుంది. సో మనం అనుకున్నట్టు 2.5 times 3 times ఇట్లా అంతా వచ్చే అవకాశం లేదు. సో ఈ క్యాల్కులేషన్స్ దీనివల్ల స్ట్రక్చర్ కాస్ట్ కానీ ఎస్పెషలీ ల్యాండ్ కాస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం టీడీఆర్ తీసుకుంటే దాన్ని వేరియస్ పర్పసెస్కి ఆ సేమ్ సైట్లో ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏమేమి రిలాక్సేషన్స్ ఇవ్వబడుతుంది, సెట్ బ్యాక్స్ కానీ అదర్ ఐటమ్స్ కానీ, తర్వాత ఈవెన్ ఇఫ్ యూ సెల్ ఇట్ ఫర్ వాట్ కాస్ట్ ఇట్ కెన్ బీ సోల్డ్, ఫర్ వాట్ ప్రాజెక్ట్స్ ఇట్ కెన్ బీ సోల్డ్, వాట్ వాల్యూ ఇట్ విల్ కాంట్రిబ్యూట్. సో ఈ రెండింటినీ కూడా క్లియర్గా కమిషనర్ గారి సైడ్ నుంచి కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు అది 26 March, ఇవాళ మనకి ఇస్ ఓన్లీ 1 April. దీనిలోపే ఒక 6 ల్యాండ్ ఓనర్స్ కోర్టుకి వెళ్ళిన వాళ్ళు అడిషనల్గా కమిషనర్ గారి దగ్గరికి వచ్చి కన్సెంట్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇంకా ఒక 6 members కూడా రెడీగా ఉన్నారు, ఈ వారం వచ్చే అవకాశం ఉంది. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఓవరాల్ ఇస్ దట్ project whatever has been designed, whatever has been proposed,
అంటే ఒక ల్యాండ్ అక్విజిషన్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్, ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మనకి డెవలప్మెంట్ జరగాలంటే ఎవరో ఒకరికి అక్కడ వాళ్ళ ల్యాండ్ మనకి ఇస్తేనే, లేకపోతే వాళ్ళ బిల్డింగ్ మనకి ఇస్తేనే మనం అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేయగలుగుతాం. అది చేసే క్రమంలో మన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఆ పోయే ల్యాండ్ ఓనర్స్కి పార్షియల్ కానీ ఫుల్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ కాంపెన్సేషన్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్ బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఏంటో ఖచ్చితంగా చూసుకొని మాత్రమే ముందుకెళ్ళడం జరుగుతుంది. మనము కావాలని ఆ ల్యాండ్ ఓనర్స్కి ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళని తక్కువ కాంపెన్సేషన్ ఇప్పించాలని కానీ అట్లాంటి ఉద్దేశం అయితే ఎక్కడ లేదు. సో మనము చూస్తే వాట్ ఎవర్ డిజైన్ ఆప్షన్స్ వీ హ్యావ్ ప్రపోజ్డ్ అండ్ ఈవెన్ కాంపెన్సేషన్ మెథడాలజీ ప్రపోజ్డ్, ఎవ్రీథింగ్ ఆప్టిమల్ బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ని చూసుకొని ఫైనల్ చేసి చేయడం జరిగింది. సో ప్రజలు కూడా ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తించి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్కి ఇంకా సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాము మనం. అండ్ ప్రజలకి ఈ కన్స్ట్రక్షన్ టైంలో కూడా ఒక అపోహం ఉందండి. కన్స్ట్రక్షన్ టైం చాలా టైం టేకింగ్, దాంట్లో ఎన్ని సంవత్సరాలు చేస్తారో ఏంటో, దాంట్లో మేము ట్రాఫిక్ ఎట్లా నరకం అనుభవించాలి, ఇట్లాంటి కూడా థింకింగ్ ఉంది. సో ఫస్ట్గా మేము చెప్పేది ఏంటంటే మనకి డే 1 కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన డే 1 బ్రిడ్జ్ ఎవరు పడగొట్టడం లేదు. ఆ బ్రిడ్జ్ అట్లీస్ట్ 4 to 6 months కన్స్ట్రక్షన్ అయిన టైంలో వాడకంలో ఉంటుంది. సో డే 1 బ్రిడ్జ్ పడగొట్టేసి మనము ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కాంట్రాక్ట్ ఈస్ గోయింగ్ టు బి అవార్డెడ్ ఫర్ 18 months అండ్ మనకి ఒక మంచి కాంట్రాక్టర్ వస్తే ఖచ్చితంగా టైం లోపు చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ బెంజ్ సర్కిల్ వాస్ కంప్లీటెడ్ ఇన్ అరౌండ్ 1 year. సో సిమిలర్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనేది కాదు, ఇట్ జస్ట్ రిక్వైర్స్ సమ్ ఎఫర్ట్. అండ్ మేము ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆ ఎఫర్ట్ పెట్టి ప్రజలకి ఇబ్బంది లేకుండా త్వరగా చేయడానికే ముందుకున్నాం. సిమిలర్లీ ఇప్పుడు మొన్న కూడా మనము 3 వంతెనలు కూడా చేసాం. 3 వంతెనలు కూడా ఈవెన్ దో ఇట్ ఈస్ అ స్మాల్ ఇష్యూ, we have continuously followed up to ensure there is limited disturbance to public. సో ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కూడా ముందు కన్స్ట్రక్షన్ టైం కానీ మేము ఇచ్చిన టైంలోనే కట్టడానికే మేము ముందుకు వెళ్తున్నాము. రెండోది నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ముందుగానే డైవర్షన్స్ అక్కడ టేకప్ చేయాల్సిన కొంచెం జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, మినిమల్ వైడనింగ్ కానీ, అక్కడ టేకప్ చేయాల్సిన ఎన్క్రోచ్మెంట్ రిమూవల్స్ కానీ, దీని మీద కూడా నేను కమిషనర్ గారు, ఎస్పీ గారు, మొత్తం వాళ్ళ సిబ్బంది, ఆర్ఎన్బి వాళ్ళు, అలైడ్ డిపార్ట్మెంట్స్ మోర్ దాన్ 3 meetings చేసి ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఆల్టర్నేట్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ కూడా దే ఆర్ ఇన్ ప్లేస్. అండ్ నేను చెప్పినట్టు డే 1 మనం ఏమి కనెక్టివిటీ అఫెక్ట్ చేయటం లేదు. ఇట్ విల్ కమ్ ఓవర్ లైక్ 1 by 1 లెవెల్స్ విల్ బి యాడెడ్ ఓవర్ 6 to 8 months. తర్వాతనే మనకు ఒక మేబీ అనదర్ 6 to 8 months ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రిడ్జ్ లేకపోవడం వల్ల డిస్టర్బెన్స్ తెలుస్తుంది. కానీ ప్రజలు అనుకునేలాగా సంవత్సరాలు కానీ, లేకపోతే అసలు డే 1 నుంచే మనకేం యాక్సెస్ ఉండదు. కానీ అది కూడా ఎవరు కూడా దయచేసి అట్లా నమ్మద్దండి ఆర్ అట్లా చెప్పొద్దు కూడా, బికాస్ దట్ ఈస్ నాట్ హౌ వర్క్స్ హ్యాపెన్. సో ఒకసారి విల్ ఎక్స్ప్లెయిన్. సో ఎస్పీ గారు ఒకసారి ట్రాఫిక్ డైవర్షన్స్ మీద మాట్లాడతారు, తర్వాత వీ విల్ టేక్ ఎనీ క్వశ్చన్స్. కొన్ని సిమిలర్ క్వశ్చన్స్ వాళ్ళు రేస్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి మున్సిపల్ ద్వారా ఎందుకు మనం ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము, మీరు ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం చేయొచ్చు కదా అనేది. సో అది కూడా ల్యాండ్ ఓనర్స్కి క్లియర్గా మనకి ఇప్పుడు ఉన్న ఈ ఏదైతే టీడీఆర్ బాండ్స్ స్ట్రక్చర్ కాంపెన్సేషన్ మెథడ్లో వెళ్తే వాట్ ఈస్ ద ఓవరాల్ వాల్యూ ఆఫ్ కాంపెన్సేషన్ దట్ దే గెట్, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ పద్ధతిలో వెళ్తే వాట్ ఈస్ ద ప్రాబబుల్ కాంపెన్సేషన్ ఆర్ లైక్లీ కాంపెన్సేషన్. అండ్ ఈ రెండిట్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ వాస్తవానికి మనకి ల్యాండ్ అక్విజిషన్లో స్లైట్లీ హయ్యర్ అని అనిపించినప్పటికీ, ఎందుకంటే చాలామంది అది కూడా తప్ప అనుకుంటున్నారు, మనం ల్యాండ్ అక్విజిషన్కి వెళ్తే 2.5 times వస్తుంది, 3 times వస్తుంది, ఇట్లా కూడా అనుకుంటున్నారు. బట్ మన చట్టంలో, స్టేట్ గవర్నమెంట్ చట్టంలో ల్యాండ్ అక్విజిషన్ అర్బన్ ఏరియాలో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఓన్లీ 1. సో ల్యాండ్ వాల్యూ ప్లస్ 100% సొల్యూషన్ మాత్రమే వస్తుంది. సో మనం అనుకున్నట్టు 2.5 times, 3 times ఇట్లా అంతా వచ్చే అవకాశం లేదు. సో ఈ క్యాల్కులేషన్స్ దీనివల్ల స్ట్రక్చర్ కాస్ట్ కానీ, ఎస్పెషలీ ల్యాండ్ కాస్ట్ వచ్చినప్పుడు, ఇప్పుడు మనం టీడీఆర్ తీసుకుంటే దాన్ని వేరియస్ పర్పసెస్కి ఆ సేమ్ సైట్లో ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏమేమి రిలాక్సేషన్స్ ఇవ్వబడుతుంది, సెట్ బ్యాక్స్ కానీ, అదర్ ఐటమ్స్ కానీ, తర్వాత ఈవెన్ ఇఫ్ యూ సెల్ ఇట్ ఫర్ వాట్ కాస్ట్ ఇట్ కెన్ బీ సోల్డ్, ఫర్ వాట్ ప్రాజెక్ట్స్ ఇట్ కెన్ బీ సోల్డ్, వాట్ వాల్యూ ఇట్ విల్ కాంట్రిబ్యూట్. సో ఈ రెండింటినీ కూడా క్లియర్గా కమిషనర్ గారి సైడ్ నుంచి కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు అది 26 March, ఇవాళ మనకి ఇస్ ఓన్లీ 1st April.
దీనిలోపే ఒక 6 ల్యాండ్ ఓనర్స్ కోర్టుకి వెళ్ళిన వాళ్ళు అడిషనల్గా కమిషనర్ గారి దగ్గరికి వచ్చి కన్సెంట్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇంకా ఒక 6 మెంబర్స్ కూడా రెడీగా ఉన్నారు, ఈ వారం వచ్చే అవకాశం ఉంది. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఓవరాల్ ఇస్ దట్ ప్రాజెక్ట్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డిజైన్డ్, వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్, అంటే ఒక ల్యాండ్ అక్విజిషన్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్, ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మనకి డెవలప్మెంట్ జరగాలంటే ఎవరో ఒకరికి అక్కడ వాళ్ళ ల్యాండ్ మనకి ఇస్తేనే, లేకపోతే వాళ్ళ బిల్డింగ్ మనకి ఇస్తేనే మనం అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేయగలుగుతాం. అది చేసే క్రమంలో మన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఆ పోయే ల్యాండ్ ఓనర్స్కి పార్షియల్ కానీ ఫుల్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ కాంపెన్సేషన్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్ బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఏంటో ఖచ్చితంగా చూసుకొని మాత్రమే ముందుకెళ్ళడం జరుగుతుంది. మనము కావాలని ఆ ల్యాండ్ ఓనర్స్కి ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళని తక్కువ కాంపెన్సేషన్ ఇప్పించాలని కానీ అట్లాంటి ఉద్దేశం అయితే ఎక్కడ లేదు. సో మనము చూస్తే వాట్ ఎవర్ డిజైన్ ఆప్షన్స్ వీ హ్యావ్ ప్రపోజ్డ్ అండ్ ఈవెన్ కాంపెన్సేషన్ మెథడాలజీ ప్రపోజ్డ్, ఎవ్రీథింగ్ ఆప్టిమల్ బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ని చూసుకొని ఫైనల్ చేసి చేయడం జరిగింది. సో ప్రజలు కూడా ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తించి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్కి ఇంకా సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. మనం అండ్ ప్రజలకి ఈ కన్స్ట్రక్షన్ టైంలో కూడా ఒక అపోహం ఉందండి. కన్స్ట్రక్షన్ టైం చాలా టైం టేకింగ్, దాంట్లో ఎన్ని సంవత్సరాలు చేస్తారో ఏంటో, దాంట్లో మేము ట్రాఫిక్ ఎట్లా నరకం అనుభవించాలి, ఇట్లాంటి కూడా థింకింగ్ ఉంది. సో ఫస్ట్గా మేము చెప్పేది ఏంటంటే మనకి డే 1 కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన డే 1 బ్రిడ్జ్ ఎవరు పడగొట్టడం లేదు. ఆ బ్రిడ్జ్ అట్లీస్ట్ 4 to 6 months కన్స్ట్రక్షన్ అయిన టైంలో వాడకంలో ఉంటుంది. సో డే 1 బ్రిడ్జ్ పడగొట్టేసి మనము ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కాంట్రాక్ట్ ఈస్ గోయింగ్ టు బి అవార్డెడ్ ఫర్ 18 months అండ్ మనకి ఒక మంచి కాంట్రాక్టర్ వస్తే ఖచ్చితంగా టైం లోపు చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ బెంజ్ సర్కిల్ వాస్ కంప్లీటెడ్ ఇన్ అరౌండ్ 1 year. సో సిమిలర్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనేది కాదు, ఇట్ జస్ట్ రిక్వైర్స్ సమ్ ఎఫర్ట్. అండ్ మేము ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆ ఎఫర్ట్ పెట్టి ప్రజలకి ఇబ్బంది లేకుండా త్వరగా చేయడానికే ముందుకున్నాం. సిమిలర్లీ ఇప్పుడు మొన్న కూడా మనము 3 వంతెనలు కూడా చేసాం. 3 వంతెనలు కూడా ఈవెన్ దో ఇట్ ఈస్ అ స్మాల్ ఇష్యూ, వీ హ్యావ్ కంటిన్యూస్లీ ఫాలోడ్ అప్ టు ఎన్ష్యూర్ దేర్ ఈస్ లిమిటెడ్ డిస్టర్బెన్స్ టు పబ్లిక్. సో ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కూడా ముందు కన్స్ట్రక్షన్ టైం కానీ మేము ఇచ్చిన టైంలోనే కట్టడానికే మేము ముందుకు వెళ్తున్నాము. రెండోది నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ముందుగానే డైవర్షన్స్ అక్కడ టేకప్ చేయాల్సిన కొంచెం జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, మినిమల్ వైడనింగ్ కానీ, అక్కడ టేకప్ చేయాల్సిన ఎన్క్రోచ్మెంట్ రిమూవల్స్ కానీ, దీని మీద కూడా నేను కమిషనర్ గారు, ఎస్పీ గారు, మొత్తం వాళ్ళ సిబ్బంది, ఆర్ఎన్బి వాళ్ళు, అలైడ్ డిపార్ట్మెంట్స్ మోర్ దాన్ 3 meetings చేసి ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఆల్టర్నేట్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ కూడా దే ఆర్ ఇన్ ప్లేస్. అండ్ నేను చెప్పినట్టు డే 1 మనం ఏమి కనెక్టివిటీ అఫెక్ట్ చేయటం లేదు. ఇట్ విల్ కమ్ ఓవర్ లైక్ 1 by 1 లెవెల్స్ విల్ బి యాడెడ్ ఓవర్ 6 to 8 months. తర్వాతనే మనకు ఒక మేబీ అనదర్ 6 to 8 months ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రిడ్జ్ లేకపోవడం వల్ల డిస్టర్బెన్స్ తెలుస్తుంది. కానీ ప్రజలు అనుకునేలాగా సంవత్సరాలు కానీ లేకపోతే అసలు డే 1 నుంచే మనకేం యాక్సెస్ ఉండదు. కానీ అది కూడా ఎవరు కూడా దయచేసి అట్లా నమ్మద్దండి ఆర్ అట్లా చెప్పొద్దు కూడా, బికాస్ దట్ ఈస్ నాట్ హౌ వర్క్స్ హ్యాపెన్. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్. సో ఎస్పీ గారు ఒకసారి ట్రాఫిక్ డైవర్షన్స్ మీద మాట్లాడతారు, తర్వాత వీ విల్ టేక్ ఎనీ క్వశ్చన్స్. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ మనం డెమాలిష్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 18 months దానికన్నా టైం పీరియడ్ ఉందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ 4 to 5 months అనేది ఓన్లీ సైడ్లో మాత్రమే, సర్వీస్ రోడ్ సైడ్ మాత్రమే వర్క్స్ జరుగుతాయి. అప్పటి వరకు కూడా బ్రిడ్జ్ మనకు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ డెమాలిషన్ అనేది మనకి ఒక 10 months to 1 year అనేది మనకు ఉండకపోవచ్చు. ఆ టైంలో కూడా కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ పరంగా ఉన్న వరకు ఆ ఇబ్బందిని ప్రజలకు ఇబ్బందిని తగ్గించడానికి కోసం ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. మనకు మెయిన్ ఏంటంటే 1 town అని చెప్తాను. మనకి ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి వెస్ట్ సబ్ డివిజన్ సైడ్ రావడం అనేది ఒక ఛాలెంజ్. దాంట్లో చూసామంటే మన 60 feet రోడ్ కానీ కొత్తపేట నుంచి కానీ మనకి కొత్తపేట శివాలయం టెంపుల్ ఆర్ నార్త్ సెంటర్ నుంచి మన 3 bridge ద్వారా మనకి డైవర్షన్ వెళ్తాయి. అదేవిధంగా మనకి నలచెరువు నుంచి కానీ లేకపోతే పట్నం బజార్ నుంచి చూసామంటే కూడా మనకి ఎటు రోడ్ ద్వారా మనకి కంకరకుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ లేకపోతే మన పటాపురం ఫ్లైఓవర్ ద్వారా వెళ్తారు. అదేవిధంగా మనకి ఈ ఓల్డ్ గుంటూరు కానీ లేకపోతే మనకి లాలాపేట నుంచి చూసామంటే మనకి ఎంటీబీ సిగ్నల్స్ నుంచి కూడా మనకి పటాపురం ఫ్లైఓవర్ కానీ లేకపోతే కంకరకుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ ద్వారా కానీ వెళ్తారు. సో మెయిన్ అనేది ఇది ఛాలెంజ్ కాబట్టి
సో ఇది మనం కొన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేయడానికి, లేకపోతే ఎక్కడైనా ఎక్స్టెన్షన్ కావాలంటే కలెక్టర్ మ్యామ్ దగ్గర అడిగి కొన్ని ఎక్స్టెన్షన్ కొన్ని చేసుకొని ఈ డైవర్షన్ అనేది మనం చేస్తాము. అదేవిధంగా మీ అమరావతి నుంచి వచ్చినప్పుడు చూసారంటే మనకి చిల్లీ సెంటర్ నుంచి ఎస్పెషలీ బస్సెస్ చిల్లీ సెంటర్ నుంచి మనం డైరెక్ట్గా ఇన్నర్ రింగ్ రోడ్లో తీసుకొని మనం బస్ స్టాండ్కి తీసుకుంటాము. సో దట్ వాళ్ళు కూడా లోపలికి రాకుండా అక్కడ కూడా కొన్ని కంజక్షన్ని ఫ్రీ చేస్తాము. అదర్వైజ్ వెస్ట్ సైడ్ మనకు పెద్ద డిస్టర్బెన్సెస్ లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్విఎన్ కాలనీ కానీ, విజయనగుట్ల కానీ, శ్యామలా నగర్ కానీ, ఇది వంతు కంకరగుంట గేట్ ఫ్లైఓవర్ నుంచి యాజ్ యూజువల్ రూట్లో వెళ్ళిపోతారు. అదేవిధంగా మనకి లక్ష్మీపురం కానీ, రాజేంద్ర నగర్, కోబాల్పేట వాళ్ళు కూడా కంకరగుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి యాజ్ యూజువల్ రూట్లో వెళ్ళిపోతారు. సో ఇలాగా మనం డైవర్షన్స్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీని ఒక రూట్ మ్యాప్ కూడా కమింగ్ డేస్లో ఒకసారి అన్ని సోషల్ మీడియాలో మీ ద్వారా కూడా అన్నింటి కూడా సర్క్యులేట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆర్ఓబి పైనమో సింగిల్ బస్సు పెద్ద బస్సు ఒకటి స్కూల్ బస్సు ఎస్ఆర్ఎం కాలేజ్ లాంటి బస్సు వస్తే పక్కన కార్ వెళ్ళడానికి ఇబ్బందిగా విత్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం బ్రిడ్జ్ ప్రాబ్లం కూడా అదే కదా, విత్ చాలా తక్కువ ఉంది కదా. అలాగే మనకు ఐడియలీ మనకి మీరు అన్నట్టు ఓకే కంకరగుంట పబ్లిక్ చాలా మరి సఫర్ అవుతారు. అంటే మనము ఆలోచించాల్సింది ఇప్పుడున్న సఫరింగ్ అట్లాగే ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేయాలనేది ఫస్ట్ ఆలోచించాలి. ఆబ్వియస్లీ దానికి మనం ఒక కన్స్ట్రక్షన్ ఆల్టర్నేటివ్ తీసుకొచ్చినప్పుడు సఫరింగ్ టెంపరీ వెళ్ళొచ్చు, ఇంకా పెరగచ్చు, కాదని అనటం లేదు. బట్ దెన్ అగైన్ ఇట్ విల్ కమ్ డౌన్, ఇట్ విల్ ఈజ్ అప్. సో ఆ ఒక 1 year మనం కొంచెము గుంటూరు ప్రజలు ఆబ్వియస్లీ ఇబ్బంది పడతారు, బట్ అది కోఆపరేట్ చేయాలి. బట్ మనం కూడా ఏం చెప్పున్నామంటే డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆర్ఓబి విత్ తక్కువే, పట్టాభిపురం వాటర్ మన కంకరగుంట ఆర్ఓబి. సో డెఫినెట్లీ మనం అక్కడ స్టాఫ్ పోస్ట్ చేసుకొని, టోయింగ్ వెహికల్స్ పోస్ట్ చేసుకొని ఏదైనా ఇష్యూ వస్తే అక్కడ ట్రాఫిక్ ఇమ్మీడియట్గా ఈజ్ అవుట్ చేయడం, ఎస్పెషలీ పీక్ అవర్స్లో మనం డెఫినెట్గా దానికి తయారవుతున్నాము. సిమిలర్లీ రైనీ సీజన్ ఆర్యూబీ కూడా రైల్వేస్ కానీ జిఎంసీ సైడ్ నుంచి కానీ ఇమ్మీడియట్ ఎంత పాసిబుల్ టైంలో ఇమ్మీడియట్ రెస్టోరేషన్కి వీఆర్ ప్లానింగ్. మనకి ఇప్పటికీ అంటే ఐ థింక్ 42 కోర్టుకి కూడా అయితే 40 అట్లా వెళ్ళారు. అందులో ఆల్రెడీ 6 కన్సెంట్ ఇచ్చారు, ఇంకొక 6 మేబీ ఈ రోజు నైట్కి వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ అంటే ఇలాగే పెండింగ్ ఉంటే No, అంటే బేసిక్లీ వన్ థింగ్ ఇస్ మేము వీ హ్యావ్ నాట్ అగ్రెసివ్లీ గాన్ విత్ స్ట్రక్చర్ అంటే హ్యాండింగ్ ఓవర్ కానీ డెమాలిషన్ కానీ. ఎందుకంటే ఇంకా టెండర్ ప్రాసెస్, కాంట్రాక్టర్ రావడము, కాంట్రాక్టర్కి కూడా ఒక 20 days 30 days మొబిలైజేషన్ టైం ఉంటుంది. మెటీరియల్ తెచ్చుకోవాలి, మెషినరీ తెచ్చుకోవాలి, మెన్ తెచ్చుకోవాలి, అన్నీ ఆర్డర్ చేసుకోవాలి, మాతో ఒక ప్లాన్ ఫైనల్ చేయాలి కదా. ఇప్పుడు మేము డిస్కస్ చేసినట్టు లైక్ ఏది ఫస్ట్ చేయాలి, ఏది సెకండ్ చేయాలి. సో ఈ డిస్కషన్ అంతా ఉంటుంది కాబట్టి మేము ఇంకా అగ్రెసివ్గా వెళ్ళలేదు అంతే. సో ఇప్పుడైతే మేము స్టిల్ వీఆర్ ఇన్ టాకింగ్ మోడ్. ఓకే ఇచ్చేవాళ్ళు ఇవ్వండి, కన్విన్సింగ్ ఎక్సెట్రా. యాజ్ ద స్పీడ్ పిక్స్ అప్ వీ విల్ ఆల్సో పికప్ దిస్. మనము 23 మీరు కావాలంటే డిపిఆర్ కాపీ తీసుకొని చూడండి, ఇట్ ఇస్ 23 feet. విజయవాడ బెల్ సర్కిల్లో 1 year లో కంప్లీట్ చేసినట్టుగా ఇక్కడ లేటెస్ట్ మెథడాలజీ ఉపయోగించి చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయగలిగితే బెటర్ అండి. ప్రజలకు ఎట్లాంటి భయం ఉందంటే వెలుగు రోడ్లో ఆర్యూబీ స్టార్ట్ చేసి 6 years అయిపోయింది, ఇంతవరకు అది కంప్లీట్ కాలేదు. ల్యాబ్ వేసి వదిలేశారు. మిగిలిన వర్క్ అప్రోచ్ చేయడం లేకపోవడం వల్ల ఆ ఏరియాలో ఉన్న పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. 6 సంవత్సరాలు పెండింగ్ పడితే పెండింగ్ పడినా పబ్లిక్ ఎంత ఇబ్బంది పడతా భయపడుతున్నారు. మనం ఐడియల్లీ మీరు అన్నట్టు ఇట్లా అంతా అయ్యే అవకాశం ఉంది. ఆబ్వియస్లీ అంటే భయం అయితే ఉంటుంది, కాదని అనటం లేదు. సో మనము ఇట్లాగే ఇప్పుడు బెన్ సర్కిల్ లాగా అట్లా బెస్ట్ ప్రాజెక్ట్స్ ఎవరు ఎగ్జిక్యూట్ చేశారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు టెండర్ వేయించేలాగా కూడా ఆల్రెడీ చూడడం జరిగింది. వన్స్ ఇట్ ఈస్ అవార్డెడ్ దెన్ అంటే వన్ గుడ్ కాంట్రాక్టర్ విల్ బీ ఇన్ ప్లేస్. ప్లస్ నేను ముందే చెప్పినట్టు ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇప్పుడున్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, గవర్నమెంట్ కానీ, ప్లస్ దిస్ ఈస్ కంప్లీట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండెడ్. సో మనకి ఫండింగ్ పరంగా కానీ లైక్ ఫాలో పరంగా కానీ ఎక్కడ గ్యాప్ రాకుండా చేయాలనేదే మన ఉద్దేశం. అలాగే హెవీ వెహికల్స్
ఏదైనా ఆల్టర్నేటివ్ రోడ్స్ కూడా ఉంటే బాగుంటుంది అనేది కొంతమంది. కొన్ని హెవీ వెహికల్స్కి అయితే కొన్ని ఆల్రెడీ లైక్ చిల్లీస్ నుంచి అట్లా డైవర్ట్ చేసేలాగా చూస్తున్నాము. మనకు లోపలికే రాదు, చిల్లీస్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. వెళ్తున్నది కూడా మీరు ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా చిల్లీస్ ద్వారా లోపలికి రాకుండానే ప్లాన్ చేస్తున్నాం. రెడ్డిపాలెమా అది ఉందిలే ప్లాన్లో. అంటే మన పోస్టింగ్ కూడా మెయిన్ పోస్టింగ్స్ కూడా ఇప్పుడు ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఆ లైన్లో పోస్తున్న పోస్టింగ్స్ని ఎక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉందో అక్కడ మేము మ్యాన్ పవర్ని షిఫ్ట్ చేసుకుంటాము. సో ఉన్న వరకు విల్ ఫెసిలిటేట్ ఎక్స్టెన్షన్స్ కూడా ఎక్కడ అడుగుతున్నామో కలెక్టర్ మ్యామ్ కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ హెల్ప్ చేస్తున్నారు. సో ఎక్స్టెన్షన్స్ కొన్ని వచ్చినప్పుడు ఆ చిన్న చిన్న ఇష్యూస్ అనేది ఉండకపోవచ్చు. మేబీ ఫస్ట్ ఒక 1 month కొంచెం ఈ 3 బ్రిడ్జ్ అవ్వడం వరకు కూడా స్టార్టింగ్లో కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేయడం జరిగింది, ట్రూ. బికాస్ ఎందుకంటే ప్రజలకు కూడా అది అలవాట్లు అవ్వదు, మనకి ఇంప్లిమెంట్ చేయడానికి టఫ్ ఉంటాయి, వాళ్ళు కూడా కష్టం. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ ఒక 2-3 monthsలో అందరికీ సెట్ అయిపోతాయి. దెన్ ఐ థింక్ ఇట్ విల్ గో స్మూత్. మనకి ఇప్పుడు దిస్ మంత్ లైక్ ఐ థింక్ ఒక మిడ్ ఏప్రిల్కి అట్లా టెండర్ అవార్డ్ అవుతుందండి. సో మేబీ మిడ్ మే 2nd week, May 3rd week అట్లా అవార్డ్ అయినా 1 monthలో కొంచెం వర్క్ ఆన్ ఫీల్డ్. ఎందుకంటే ఫీల్డ్లో మళ్ళీ యూటిలిటీ షిఫ్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అంత ఆప్టికల్ ఫైబర్ షిఫ్ట్ చేసుకోవాలి, వాళ్ళు అవన్నీ స్టార్ట్ అవుతుంది. అట్లా డ్రైన్ షిఫ్ట్ చేసుకోవాలి, వాటర్ పైప్ లైన్ షిఫ్ట్ చేసుకోవాలి, కరెంట్ లైన్ షిఫ్ట్ చేసుకోవాలి. అది కదా ఆరండాల్పేట బ్రాడీపేట అక్కడ ఒక అండర్ పాస్ ఉంది 4th లైన్ దగ్గర, ఇటు GGH దగ్గర అండర్ పాస్ ఉంది. 5th లైన్ ఓకే 3 అండర్, అటువైపు 2 ఇటువైపు 1. డిజైన్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తారు. డిజైన్ గురించి మీరు చెప్తారా ఎస్సీ గారు? అందరికి చూపిస్తే బాగుంటుంది. మంది మ్యాప్ ఉంటుంది కదా మీ దగ్గర, ఒక చైర్ ముందుకు లాక్కోండి. డిజైన్ ఆస్పెక్ట్ వచ్చేసి మనము ఇయర్స్ మనకు ఓపెన్ ఫౌండేషన్ ద్వారానే జరుగుతున్నాయి. సో టోటల్ డెప్త్ ఆఫ్ ది ఫౌండేషన్స్ అన్ని సాయిల్ కన్జర్వేషన్ అన్నీ తీసుకున్న తర్వాతే మనం స్టార్ట్ చేస్తాం వర్క్స్. ఎవ్రీథింగ్ ఫస్ట్ మార్కింగ్ ఇవ్వాల్సి ఉంది, పాయింట్కు మార్కింగ్ ఇవ్వాలి. మార్కింగ్ ఇచ్చిన తర్వాత పియర్స్. అందులో ఇంకొకటి ఏంటంటే అండి, ఈ బ్రిడ్జ్ ఆర్ఓబి బ్రిడ్జ్ ప్రాపర్ అనేది వచ్చేసి లాంచింగ్ ఆఫ్ గడ్డర్స్ ద్వారా చేస్తున్నాం, స్టీల్ స్ట్రక్చర్తో అనమాట. అది ఒకటి 92 meters స్పాన్స్ 4 పియర్స్ వస్తున్నాయి. అవి రైల్వేది వచ్చేసి ఆ పియర్స్ డిజైన్ వచ్చి స్ట్రక్చరల్స్ స్టీల్తోనే చేస్తారనమాట. అది కొద్దిగా మనకి ఏంటంటే బయట లాంచింగ్ చేసుకొని పక్కన స్టీల్ గర్డర్ బ్రిడ్జ్ల ద్వారా చేస్తారు. మిగతాటివన్నీ కూడా మనం పియర్స్ అబెట్మెంట్స్ అంతా కూడా మొత్తము ఓపెన్ ఫౌండేషన్ ఉంటుంది. ఓపెన్ ఫౌండేషన్ సో పెద్ద ప్రాబ్లం లేకుండా మొత్తం అంతా కూడా ఎక్స్కవేట్ చేసి చేసుకుంటాం అనమాట. ఆల్రెడీ డిజైన్ యాజ్ సబ్మిటెడ్ బై దిస్ కన్సల్టెంట్. ఆ కన్సల్టెంట్ నుంచి మా చీఫ్ ఇంజనీర్కి కూడా పంపించాము, మేము కూడా చూసాము. డిజైన్ అంతా కూడా సేఫ్, మామూలుగా సాయిల్ బట్టే తీసుకుంటాము. ఆ పైన వచ్చే స్ట్రక్చర్స్ గురించి కూడా తీసుకొని లోడ్ పాయింట్ ఆఫ్ తీసుకొని అన్నీ చేసాం. తర్వాత ప్రూఫ్ చెక్ ఐఐటి మెడ్రాస్ కూడా ప్రూఫ్ చెక్ పంపించామండి. ఐఐటి మెడ్రాస్ ప్రూఫ్ చెక్ నుంచి కూడా ఒక 1 weekలో వస్తుంది. వచ్చిన తర్వాత అన్నీ అయిన తర్వాతే ఇప్పుడు టెక్నికల్ బిడ్ పంపించాము. ప్రైస్ బిడ్ ఓపెన్ కాంట్రాక్టర్ అవార్డు అయ్యే లోపల అన్నీ కరెక్ట్గా ఉంటేనే కాంట్రాక్టర్ అవార్డు చేస్తారు. 99% ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రక్చర్ వైపు నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్నీ కూడా సేఫర్ డిజైన్స్లో ఇచ్చున్నారు. మనకి శంకర్ విలాస్ బ్రిడ్జికి కింద సాయిల్ కానీ పైన లోడింగ్ ఎఫెక్ట్, ఎందుకంటే ట్రాఫిక్ ఇంటెన్సిటీ ఈజ్ వెరీ హై అనమాట. ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఆర్ఓబికి వెళ్ళాల్సి వచ్చింది, లేదంటే చిన్నవి అయితే ఆర్ఓబి సరిపోతుంది. ఇప్పుడు మేము మళ్ళీ ఇంకోటి గడ్డర్స్ కూడా 2 చోట్ల అటువైపు ఇటువైపు 2 పియర్స్ 4 పియర్స్ వేస్తున్నాం, మామూలుగా స్ట్రైట్ కాకుండా ఇటు. ఎందుకంటే ఫ్యూచర్లో ఆర్ఓబి కూడా కట్టుకునేదానికి ఆర్యూబి కూడా కట్టుకునేదానికి ఆస్కారం ఉండాలని చెప్పి మేము ఆ గడ్డర్స్ పెట్టేసి కొత్త టెక్నాలజీతో చేయిస్తున్నాం. ఎందుకంటే పబ్లిక్ అడిగినారు, కొంతమంది అడిగినారు కాబట్టి ఆర్యూబి కూడా దీంట్లోనే తర్వాత శాంక్షన్ తీసుకొని చేసి ఫౌండేషన్స్ మాత్రం ఇప్పుడు మేము ఫౌండేషన్స్ ఆర్యూబికి కూడా తీస్తున్నాం. సో స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ GGH నుంచి 100 meters రఫ్లీ ఉమెన్స్ కాలేజ్ అనుకోవచ్చు. ఉమెన్స్ కాలేజ్ నుంచి అటువైపు అరండాల్పేట 9th లైన్ దగ్గర
930 మీటర్స్ అండి మొత్తం. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఎవరికన్నా ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఎస్సీ గారిని అడిగి రాయండి, ఎందుకంటే మనకి ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కదా. మేడం అది అంటే DPR చేసిన కన్సల్టెంట్ ఉన్నారు, మీరు ఎవరైనా కావాలంటే ఇప్పుడు ఒకసారి తీసుకోండి. ఇలా సైట్లో కూడా మేము ఆయన ఎస్సీగా ఉండి వెళ్ళండి. అట్లీస్ట్ టెక్నికల్ పాయింట్స్ ఉంటే అట్లా డౌట్ ఉంటే అడిగి రాయండి. థ్యాంక్ యూ.